హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ చూసిన వాళ్ళకి ఈ వ్లాగ్ ఏంటో అర్థమైపోతుంది. సో మనం ఇప్పుడు ట్రావెలింగ్ వ్లాగ్ చేస్తున్నాము. అంటే ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం కోసం చేస్తున్నా. మనం ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఇండియా ట్రిప్కి వచ్చామన్నమాట. సో ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము ఇంతకుముందు కూడా. సో ప్రీవియస్ వీడియోస్లో ఏమేం ప్లేసెస్ కవర్ చేసామనేది ప్రీవియస్ వీడియోస్లో చూడండి. అండ్ ఇప్పుడైతే మనం ప్రజెంట్ డార్జిలింగ్కి వచ్చేసాము. డార్జిలింగ్లో మేము ఇప్పుడు నైట్ రీచ్ అయిపోయాము. సో ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మా రూమ్ బాల్కనీ వ్యూ అంతా చూపిస్తున్నా. డార్జిలింగ్ ఎలా ఉంది, సిటీ ఎలా ఉంది, డార్జిలింగ్ ఎలా ఉంది, ఇక్కడ ఇల్లులు ఎలా ఉన్నాయి అనేది మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యూ. సో మొత్తం డార్జిలింగ్ మొత్తం కూడా ఇట్లానే ఉంటుంది, మొత్తం ఇరుకిరుకుగా. సో సన్నగా గల్లీలు వచ్చి చాలా నేరో ఉంటాయన్నమాట గల్లీలు కూడా. మొత్తం అంతా కూడా ఘాటే ఉంటుంది. ఘాట్లోనే ఇల్లులు కానీ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా ఘాటే అనమాట. సో ఇదంతా కూడా ఒక కొండ కాబట్టి మొత్తం కొండ మీదే ఇట్లా కన్స్ట్రక్ట్ చేసి ఉంచుకున్నారనమాట ఇల్లులన్నీ కూడా. సో ఇది చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. సో బేసిక్గా డార్జిలింగ్ అంటేనే మనకి మొత్తం ఇండియాలోనే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్లో డార్జిలింగ్ కూడా ఒకటి అనమాట. సో ఎవరైనా అందమైన ప్రదేశం చూడాలి, విజిట్ చేయాలి అనుకున్న దాంట్లో డార్జిలింగ్ కూడా ఒకటి. అందరూ డార్జిలింగ్ చూడాలనుకుంటారు. సో అలాంటి ప్లేస్ ఈ డార్జిలింగ్ అనమాట. ఇక్కడ క్లైమేట్ కానీ అండ్ టోటల్గా మనం రొటీన్కి చేంజ్, టోటల్గా కంప్లీట్ చేంజ్ కావాలి అనుకుంటే మాత్రం ఈ డార్జిలింగ్కి రావచ్చు. సో ఇక్కడ మొత్తం క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంటుంది. సో వార్మర్స్ కానీ స్వెటర్స్ ఇవన్నీ క్యారీ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడు ఇక్కడ చల్లగానే ఉంటుంది. సో నైట్ టైం అయితే ఇంకా -డిగ్రీస్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వెళ్తుంది ఖచ్చితంగా. సో కాబట్టి ఖచ్చితంగా వార్మర్స్ తెచ్చుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడైతే మనం డార్జిలింగ్లో మార్నింగ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే మనం రోప్వేకి వెళ్ళాము. రోప్వేకి వెళ్తే 2 hours వెయిటింగ్ అన్నారు. అండ్ 2 hours వెయిటింగ్ అండ్ ఆల్సో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ లైన్ ఉన్నారు. సో ఇంకా అది కాదు అని చెప్పేసి అక్కడే మన తెలుగు వాళ్ళు కూడా కలిసారనమాట. సో వాళ్ళు ఒక పెద్దవాళ్ళు ఉన్నారనమాట, అంకుల్ ఆంటీ. వాళ్ళు ట్రిప్కి వచ్చారనుకుంటే, ఇద్దరే వచ్చారు కపుల్. సో పెద్దవాళ్ళు చెప్పారు చాలా రష్ ఉంది, పిల్లల్ని వేసుకొని అక్కడ రోప్వే దగ్గర వెయిట్ చేయడం ఎందుకంటే. సో మేము కూడా కొన్ని వీడియోస్లో చూస్తే ఏంటంటే రోప్వే అస్సలు వెళ్ళకపోవడం బెటర్, దానికే 1 day మొత్తం వేస్ట్ అయిపోతుంది అన్నట్టు చూసామన్నమాట వీడియోలో. సో చూసాక కూడా ఎందుకు వెళ్ళామంటే ఇన్ కేస్ ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో, ఎక్కువ క్రౌడ్ ఉండకపోతే వెళ్ళొచ్చులే అని ఒక్కసారి ట్రై చేద్దామని వెళ్ళాం. కానీ ఇంకా అక్కడ వెళ్ళి చూసి ఇంకా అస్సలు రోప్వే వద్దు ఏమొద్దు అని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. సో రోప్వే అయితే ఎప్పుడైనా సరే రోప్వే అయితే 2 hours పైనే పడుతుంది. ఓన్లీ వెయిటింగే 2 hours పైన పడుతుంది. తర్వాత రోప్వే వెళ్ళి రావడానికి మళ్ళీ ఒక 2.5 hours అలా పడుతుంది. మొత్తం కలిపి మీరు ఒక మినిమం ఒక 5 hours మీరు రోప్వేకే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో రోప్వే ఒకటి స్కిప్ చేసుకుంటే బెటర్ అనమాట డార్జిలింగ్లో. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసి టీ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ డార్జిలింగ్లో టీ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ టీ ప్రొడ్యూస్ చేశారనమాట వీళ్ళంతా కూడా. ఇవన్నీ టీ ప్లాంటేషన్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనకి ఎంట్రీ ఫీజ్ ఉంటుంది. సో ఈ టీ గార్డెన్ చూడడానికి మనకి ఎంట్రీ ఫీజ్ అనేది ఉంటుంది. సో అది కట్టేసి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళాక ఇలా మనని ఒక 1.5 hour మనం ఇష్టం ఉన్నంతసేపు ఈ గార్డెన్లో మనం స్పెండ్ చేయొచ్చు టైం. సో వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది మీరు అండ్ ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి టీ ఆకు అనమాట. దీన్నే ఎండబెట్టి పౌడర్ లాగా చేసి లైక్ అదేదో ప్రొసీజర్ ఉంటుంది, అదే మనకి టీ పౌడర్ లాగా వస్తుంది అనమాట. సో డార్జిలింగ్లో టీ పౌడర్ చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడే మనకి టీ గార్డెన్ దగ్గర వీళ్ళ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి వేసుకొని ఫోటోషూట్ అవన్నీ మనం చేసుకోవచ్చు. ఫిక్స్డ్ ప్రైస్ అంట. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ డ్రెస్ కూడా మనం ట్రై చేసి ఒక మెమొరీ లాగా ఉంటుంది డ్రెస్ అదంతా కూడా చూసుకొని.
సో ఇలా గార్డెన్లో అయిపోయాక మేము ఈ గార్డెనర్స్ దగ్గరే ఉన్న టీ ట్రై చేద్దామని వచ్చాము. अच्छा कौन सा रहेगा? ऐसा है सर, डिफरेंट फ्लेवर है. आपको ब्लैक टी में डिफरेंट फ्लेवर मिलेगा, ये ग्रीन टी में डिफरेंट और मिल्क टी में डिफरेंट. ये बोल नहीं सकते कि ये सब में एक ही है. और मसाला में आपको मसाला का फ्लेवर मिलेगा, उसमें मसाला का है. आपके हिसाब से अच्छा चाय कौन सा है वो दे दीजिए. ब्लैक टी प्लीज. अच्छा, बिना दूध का नहीं होगा. दूध का चाय మిల్క్ టీ ఇచ్చేదా? मसाला टी और ये दोनों में चॉइस करना पड़ेगा आपको. ये यही दे दो फ्लेवर. हाँ ओरिजिनल मिल जाता है. त्यसले बिचरा लिन्छ भने अर्को हटेछ हटेन भने रिस्टे चल्दै हो त्यसै. त्यो मान्छेको प्रब्लम भयो नि त. साल नबसेर समय नबसेर हो यो हो. సో టీ గార్డెన్లో 1 అవర్ అట్లా స్పెండ్ చేసి మంచిగా మేము బయట టీ తాగడానికి, అంటే వీళ్ళ గార్డెన్నే అనమాట, అంటే గార్డెన్స్ కానుకొని ఇలా టీ స్టాల్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనం టీ కావాలనుకుంటే టీ పౌడర్ కూడా తీసుకోవచ్చు. బట్ ఎక్కడైనా సరే ఇండియాలో ఫస్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీ అయితే అస్సలు ఉండదు, అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయిపోతాయి ఫారిన్ కంట్రీస్కి. సో ఇంకా మనం ఏ టీ పౌడర్ కొన్నా ఒకటే అని చెప్పేసి నేను ఇక్కడ టీ పౌడర్ అయితే తీసుకోలేదు. బట్ టీ అయితే టేస్ట్ నార్మల్ మన ఇంట్లో తాగినట్టే ఉంది. ఏ టీ పౌడర్ అయినా సరే సేమ్ అక్కడ కూడా సేమ్ టేస్ట్ అనిపించింది. అంత డిఫరెన్స్ ఏదో డార్జిలింగ్ టీ పౌడర్ వేరు అన్నంత డిఫరెన్స్ అయితే ఏం లేదు. జస్ట్ మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే టీ లాగానే ఉంది. సో టేస్ట్ విషయానికి వస్తే అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో వెళ్ళి అక్కడ ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టి టీ పౌడర్ కొనడం అయితే వేస్ట్ అనమాట. నేనైతే ఎవరికి ఈ టీ పౌడర్ అక్కడ కొనడం సజెస్ట్ చేయను. సో యా, నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. సో మేము పార్క్ వెళ్ళాలనుకున్నాం, జూలాజికల్ పార్క్. బట్ ఆ రోజు జూ పార్క్ అనేది బంద్ ఉందన్నమాట. సో మనం ఈ ట్రిప్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి బంద్ అవుతుంటుంది. సో ఇంకా అందుకనేసి జూ పార్క్ అయితే మేము చూడలేదు. జూ పార్క్ అయితే చాలా బాగుంటుందంట డార్జిలింగ్లో, ఎవరైనా వెళ్తే మాత్రం అసలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఇక్కడ మ్యూజియంకి వచ్చేసాము. సో ఇక్కడ మ్యూజియం అంటే అంత పెద్దగా ఏం లేదు, కొంచెం చిన్నగానే ఉంది. బట్ ఇక్కడ అప్పుడు ఫైట్ చేసిన వాళ్ళ ఫైటర్స్ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేసి పెట్టారనమాట. అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం షాపింగ్ కూడా ఉంది. సో షాపింగ్ కూడా చూసుకున్నాం కొంచెం. అండ్ ఇక్కడ ఈ డార్జిలింగ్ అనే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు సపరేట్ స్టేట్ కోసం ఫైట్ చేస్తున్నారంట. జనరల్గా మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ క్యాబ్లోనే వెళ్తున్నాం. మా ఓన్ వెహికల్లో మేము ట్రావెల్ చేసినా కానీ లోకల్ తిరగాలంటే మాత్రం ఇక్కడ మనం క్యాబే ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ప్లేసెస్ మంచిగా చూపిస్తారు కదా. సో మనం వెళ్ళి మళ్ళీ ఎక్కడ బాగుంటుంది ఏంటి అని సెర్చ్ చేయడానికి మనం ఆ సెర్చ్ చేసే టైం కూడా మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. అది సెర్చ్ చేయడంలోనే చాలా టైం వేస్ట్ అవుతుంది, మనకి తెలియదు కూడా కదా. సో ఇలాంటి లోకల్ క్యాబ్స్ బుక్ చేసుకోవడం వల్ల కొంచెం ఈజీగా మన ప్లాన్ అనేది ఇంకా ఈజీగా డే అనేది స్మూత్గా అయిపోతుంది. సో ఇక్కడ మ్యూజియంలో షాపింగ్ చూస్తున్నా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా యాంటిక్ పీసెస్ అనమాట. సో ఇది 1800 ఉంది, తీసుకుందాం అనుకున్నా. బట్ మనకంత వాడడం ఎట్లాగో అనేసి వదిలేసిన. అండ్ ఈ దువ్వెన ఈ కోంబ్ ఇవన్నీ కూడా సిల్వర్ అనుకుంటా. సిల్వర్ అంటే ఒరిజినల్ సిల్వర్ ఏం కాకుండొచ్చు, ఇది జర్మన్ సిల్వర్ లాగా ఉంది, లేదా సిల్వర్ కోటింగ్ అనుకుంటా. ప్రైజెస్ అయితే తక్కువే ఉన్నాయి. అండ్ కోంబ్ అండ్ అద్దం అయితే నాకు చాలా నచ్చింది, కానీ ఎందుకు ఇంకా వేస్ట్ వాడడంలే అని తీసుకోలేదు. బట్ ఇక్కడ బ్యాగ్స్ కూడా హ్యాండ్మేడ్ అనమాట, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ బ్యాగ్స్. సో 300 to 400 ఆ మధ్యలోనే ఉన్నాయి ప్రైజెస్ కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కార్పెట్స్ ఉన్నాయి, ఇది కూడా హ్యాండ్మేడ్ కార్పెట్స్ అంట. సో ఇవి వచ్చేసి 10K నుంచి స్టార్టింగ్ అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి. సో చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ చెప్పా కదా, వీళ్ళు ఫైట్ చేశారని. జనరల్గా ఈ డార్జిలింగ్ ఫస్ట్లో వీళ్ళని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేదంట. అంటే అటు నేపాల్ వాళ్ళు తీసుకుంటామంటే నేపాల్ గవర్నమెంట్ కూడా వీళ్ళని తీసుకోలేదు.
సో అలా వీళ్ళు ఎక్కడికి వెళ్దామన్నా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. లాస్ట్కి ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఈ డార్జిలింగ్ అనేది టేకప్ చేసింది అనమాట, అంటే యాక్సెప్ట్ చేసింది డార్జిలింగ్ని. సో తర్వాత ఇది ఇంకా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కిందికి వచ్చేసింది అనమాట ఈ డార్జిలింగ్ అనేది. బట్ ఇక్కడ లోకల్స్కి అయితే అది ఇష్టం లేదు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మా క్యాబ్ డ్రైవర్ చెప్పిన మాటల ద్వారా మాకు అది అర్థమైందనమాట. సో వీళ్ళకైతే ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళైతే సపరేట్ స్టేట్ కావాలి అన్నట్టు ఫైట్ చేస్తున్నారంట. ఇంకా వాళ్ళకి టూరిస్టులు రావడం కూడా అంత ఇష్టం లేదు ఆ లోకల్స్కి. సో ఇంకా అది వాళ్ళ ప్రైవేట్ మ్యాటర్, మనకెందుకు. కానీ ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇందాక మనం ఒక గార్డెన్కి అటెండ్ వెళ్ళాము. సో ఆ గార్డెన్లో ఏం లేదు, జస్ట్ హిల్ ఎక్కాలి, ఆ వ్యూ అంతా చూసుకోవాలి అంతే. మేము ఎక్కి దిగి వచ్చేసాం, కొన్ని ఫొటోస్ అట్లా దిగి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక మనకి ఏమంటారు తులిప్ గార్డెన్స్ అని ఉంటాయి కదా, ఆ గార్డెన్కి వెళ్దామని వెళ్తున్నాము. మొత్తం కూడా ఇప్పుడు మనం తులిప్ గార్డెన్స్కి చాలా ట్రావెల్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2 hours ఆఫ్ జర్నీ ఉంది. అండ్ మొత్తం కూడా ఘాట్ అనమాట, ఇక్కడ హెవీ ఘాట్ ఉంది. సో ఈ ట్రావెల్ చేయడం అనేది చాలా కష్టం అనమాట ఈ ఘాట్ మీద. అండ్ నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా వైట్ కలర్లో కనిపిస్తుంది, అదే కాంచన్జంగా, అంటే మౌంట్ ఎవరెస్ట్ అనమాట. డార్జిలింగ్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మా రూమ్ నుంచి కూడా బాగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఇంకా క్లోజప్లో కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అని షూట్ చేశాను. సో అదే మౌంట్ ఎవరెస్ట్ అనమాట. అండ్ మనం ఇప్పుడు మాల్ రోడ్కి వచ్చేసామన్నమాట. డార్జిలింగ్లో మాల్ రోడ్ కూడా చాలా ఫేమస్. ఇది మొత్తం కూడా షాపింగ్కి చాలా ఫేమస్ అనమాట. అండ్ మేము మార్నింగ్ నుంచి అసలు ఫుడ్ తినలేదన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామంటే ఇంకా ఈవినింగ్ అరౌండ్ 4-5 అలా అవుతుంది. సో ఇక్కడ మాల్ రోడ్లో చాలా ఫేమస్ బేకరీ ఉంది, అది గ్లెనరీ అనమాట. అది చాలా పాతకాలం నాటి బేకరీ అండ్ ఇక్కడ చాలా ఫేమస్. ఎవరైనా వస్తే అది అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇక్కడ అంతా కూడా షాపింగ్. ఈ షాప్ ఎందుకో చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా ట్రెండీ కలెక్షన్స్ అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అట్మాస్ఫియర్, ఇదంతా కూడా ఫుల్ పాష్ ఏరియా లాగా అనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఈ స్ట్రీట్ మొత్తం కూడా షాపింగ్. అండ్ ఇక్కడ ఎక్కువ మటుకి మనకి వార్మర్ స్వెటర్స్ ఇట్లాంటివి దొరుకుతున్నాయి, అంటే చలికి వేసుకునేవి. సో నేను చెప్పా కదా బేకరీ అనేసి, అదే అనమాట ఇది గ్లెనరీ అనేది. ఇది ఒక ఇటాలియన్ బేకరీ అనమాట. ఇది బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి ఉన్న బేకరీ అనమాట. తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక దీని పేరు మార్చారు అంతే. బట్ ఇదైతే చాలా పాతకాలం బేకరీ. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ ఏంటంటే పేస్ట్రీస్ అండ్ బ్రెడ్స్ ఉంటాయి కదా, అవి చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా ఇవన్నీ కూడా మేము తీసుకున్న ఐటమ్స్ అనమాట. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఫస్ట్ వెళ్ళి మనకి ఇష్టం ఉన్నవన్నీ పిక్ చేసుకోవాలి. బాస్కెట్ అవన్నీ కూడా మనమే తెచ్చుకొని బాస్కెట్లో మనకి ఇష్టం ఉన్నవన్నీ పెట్టుకొని తర్వాత బిల్లింగ్ వేపియాలి. బిల్లింగ్ వేయించిన తర్వాత మనం తినొచ్చు అనమాట. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అసలు టేబుల్ ప్లేస్ దొరకడమే చాలా కష్టంగా అనిపించింది. మాకు ఒక్కటి దొరికింది, అది కూడా వాళ్ళ స్టాఫ్ ఎవరు వచ్చి క్లియర్ చేసి అప్పుడు ఇచ్చారు మాకు. సో ఈ రెస్టారెంట్లో పైన వ్యూ చాలా బాగుంటుందంట. పైన వ్యూ నుంచి మౌంటైన్స్ వ్యూ అదంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఎవరైనా వస్తే పైన వ్యూ లేదా బయట సైడ్ వ్యూ వచ్చేలాగా కూర్చోండి, అంటే దొరికితేనే. అసలు ఇక్కడ ప్లేసే దొరకదు జనరల్గా. సో No, we wanted to take away these things. You need to go to the bakery, they'll pack. Okay.
సో మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు, మధ్యలో ఓన్లీ పిల్లలకి మ్యాగీ తినిపించామంతే, మేము తినలేదు అది కూడా. సో అందుకని కొంచెం ఎక్కువ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ అన్నీ ట్రై చేద్దామని చెప్పేసి చాలా వెరైటీస్ తీసుకున్నాం. బట్ అన్నీ కొంచెం అలా తిన్నామన్నమాట టేస్ట్ కోసం. ఎందుకంటే మనకు మళ్ళీ ఇలాంటి టేస్ట్ ఎక్కడ దొరకదు. సో ఎక్కువ తీసుకున్న ఫుడ్ వేస్ట్ అయినా మళ్ళీ ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్దాం, రూమ్కి తీసుకెళ్దాం, కానీ అన్ని టేస్ట్ అయితే చూద్దాం అనేసి మేము ఇక్కడ అన్నీ చాలా ఎక్కువ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది, అసలు చాలా బాగుంది. మెయిన్గా చెప్తున్నా కదా, బ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ పేస్ట్రీస్, ఈ బేకరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా బాగున్నాయి. ఇలాంటి టేస్ట్ మనకి ఇంకెక్కడ దొరకదు, అంత బాగుంది మొత్తం. ఈ డార్జిలింగ్లో ఫుడ్ ఎక్కడైనా ఏదైనా బాగుందంటే మాత్రం అది మాత్రం ఈ బేకరీలోనే, మిగతా అంతా నార్మల్ ఉంది. అండ్ పిజ్జా కొంచెం పిల్లలకి కూడా సెట్ అయ్యేలాగా తీసుకున్నాము, సో దట్ కారం లేకుండా అండ్ ఎక్కువ తినరు కదా వెజిటేబుల్స్, అవన్నీ కూడా కొంచెం పిక్కీ ఈటర్స్ అనమాట. సో అందుకని పిజ్జా నార్మల్ మార్గరిటా ఆర్డర్ చేసుకున్నాం. బట్ వేరే పిజ్జాస్ ఇక్కడ చాలా బాగుంటాయి, అది ట్రై చేయండి ఎవరైనా. అండ్ ఇది వచ్చేసి ఫేమస్ పెయింటింగ్ ఇన్ డార్జిలింగ్ అనమాట. సో అక్కడ ఒక ఫోటో దిగి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మనం కజిరంగా పార్క్ వెళ్తున్నాము. సో అది కూడా చాలా బాగుంటుంది వీడియో. సో ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.